హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు Karyampudi'sVlog. ఈరోజు చాలా స్పెషల్ వీడియో అండి. అదేంటంటే మన ఇళ్ళల్లో శంకు పూలు కనిపిస్తూ ఉంటాయి కదా, బ్లూ కలరు, వైట్ కలరు, అక్కడక్కడ వైలెట్ కలర్ కూడా ఉంటుందండి. అయితే ఈ శంకు పూలలో బోల్డన్ని మంచి సుగుణాలు ఉన్నాయంటండి. ఆయుర్వేదిక్లో పూలు, కాయలు, ఆకులు, వేళ్లతో సహా ఆయుర్వేదం వాడతారంట. అది నాకు తెలియదండి, ఈ మధ్య తెలిసింది. అందువల్ల అందరికీ షేర్ చేద్దామని ఈ వీడియో పెట్టేస్తున్నాను. లాస్ట్ వరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. బోల్డ్ అని విశేషాలు, మంచి టిప్స్ చెప్పాను. ఇందులో మ్యాజికల్ డ్రింక్ ఒకటి మీకు చూపించారండి. అలానే ఈ పూలతో మిల్క్ షేక్ ఒకటి చూపించాను. అసలు మ్యాజికల్ డ్రింక్ అయితే నాకు భలే బాగా నచ్చిందండి, మిల్క్ షేక్ కంటేను. ఇక లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోతూ మన శంకు పూల గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఒక పెద్ద గ్లాస్ వాటర్ స్టవ్ మీద పెట్టేద్దాం. అది కొంచెం వేడెక్కిన తర్వాత ఒక కప్పులో పోసేసుకుందాం. అందులో మన శంకు పూలు 10-12 తీసుకొని వేసేసేయండి. ముందు శుభ్రంగా కడగండి, కడిగిన తర్వాత వేయండి. వేసిన తర్వాత చూడండి మ్యాజిక్. ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత మామూలుగా మన నీళ్ళు వైట్గా ఉంటాయి కదా, అంటే కలర్లెస్గా ఉంటాయి కదా, ఒక రకమైన బ్లూ కలర్ వస్తుందండి, ఆకాశపు రంగు, స్కై కలర్. భలే ఉంటుంది ఆ కలర్. చూడండి ఒకసారి, వీడియోలోనే తెలుస్తుంది. మీరు పర్టికులర్గా చేసుకున్నాను అనుకోండి, ఆనందమే ఆనందం. ఆ కలర్ భలే బాగుందండి. కలర్ దిగుతుంది చూసారు కదా, భలే బాగుంది కదా. అసలు స్కై కలర్, అబ్బా ఎంత మంచి కలర్ వచ్చినాయో. ఇలా ఒక 5 మినిట్స్ వదిలేసేయండి. వదిలేసిన తర్వాత మన పూలన్నీ దాని కలర్ అంతా వాటర్కి ఇచ్చేసేసి అవి ఫేడ్ అయిపోతాయండి. తర్వాత ఆ పూలన్నీ తీసి పక్కన పెట్టేసేసుకొని దాంట్లో ఒక పెద్ద స్పూన్ తేనె కలిపేసుకుందాం. ఇంకా దాంతో ఆగుతామా, మనకు టేస్ట్ ఇంకా బాగా పెరగాలి కదా. అందులో ఒక ఇంగ్రీడియంట్ కలుపుతానండి. అసలు ఇప్పుడు చూడండి మ్యాజిక్ ఎట్లా ఉంటుందో. ఒక 1/2 చెక్క నిమ్మకాయ తీసుకొని కలుపుతుంటే చూసారా ఆ కలర్ ఎంత బాగా మారిపోతుందో. భలే ఉంది కదండి కలరు. మజంతా కలర్ వచ్చేసింది. ఫస్ట్ బ్లూ కలర్ అందంగా ఉందండి, మజంతా కలర్ ఇంకా అందంగా ఉంది కదా. చక్కగా స్పూన్తో కలిపేసేసుకొని సిప్ చేస్తుంటే మన మ్యాజికల్ డ్రింక్ ఎంత బాగుందంటే అంత బాగుంది. నాకు భలే బాగా నచ్చిందండి ఇది. అందులో దీంట్లో బోల్డెన్ లాభాలు ఉన్నాయని మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా పెట్టేస్తున్నాను. అలానే ఇప్పుడు మిల్క్ షేక్ చూసేద్దామండి. ఒక పెద్ద గ్లాస్ వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టేసి బాగా వేడెక్కిన తర్వాత 10-15 పూలు వేసేద్దామండి. వేయటంతోనే ఈ పూల కలర్ అంతా వాటర్కి ఇచ్చేస్తాయండి. పాపం 5 నిమిషాలు ఉంటే ఇంకేముంది, భలే బాగా మంచి కలర్ వస్తుంది మన వాటర్. పూలేమో ఫేడ్ అయిపోతాయి. ఇవి తీసి పక్కన పెట్టేసేసుకొని పూలన్నీ తీసేద్దామండి స్పూన్ తోటి. తీసిన తర్వాత ఒక గ్లాస్లో పోసేసుకొని దానికి తగినంత షుగర్, ఒక గ్లాస్కి పెద్ద స్పూను షుగర్ పడుతుందండి. నెక్స్ట్ పాలు కలుపుకోవటమే. అయితే ఈ పూలు జుట్టు రాలకుండా ఉండడానికి భలే బాగా పనిచేస్తుందంటండి. అలానే కొంతమందికి చర్మం వదిలయ్యి కొంచెం బాగుండదు కదా, చర్మం టైట్ అవటానికి, అందంగా తయారవటానికి చాలా బాగా పనిచేస్తుందండి. ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నటువంటి ఈ పూలని ఏదో రకంగా మీకు ఆల్రెడీ 3 రకాలు చూపించేసాను కదా. టీ చేసేసుకోవచ్చు, షర్బత్ చేసుకోవచ్చు. ఇలా చేసుకొని ఏదో రకంగా వాడి అందంగా ఆరోగ్యంగా తయారవుదాం. ఇంకో ముఖ్య విషయం అండి, బరువు బాగా తగ్గాలనుకున్న వాళ్ళు ప్రతిరోజు ఏదో రకంగా ఈ పూలు తీసుకున్నా అనుకోండి, భలే బాగా వెయిట్ లాస్ అవుతారంట. అదొకటి బాగా గమనించండి. అందరూ అనుకుంటుంది అదే కదా, వెయిట్ లాస్ అవ్వాలని. ఇది మన ఇంట్లో ఒక చెట్టును పెంచుకున్నాం అనుకోండి, మన చేతులతో పూలు కోసేసుకొని చక్కగా ఫ్రెష్గా టీ చేసేసుకొని తాగేసాం అనుకోండి, మనం వెయిట్ లాస్ అవ్వడానికి రెడీగా ఉంటాం. ఈ పూలల్లో అండి యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లేవనాయిడ్స్ చాలా ఎక్కువ ఉన్నాయంట. అందులో వంటల్లో కలర్గా వాడతా అని చెప్పాను కదా, వీటిని షరబత్తులుగా, టీలో మీకు ఆల్రెడీ టీ చూపించేసాను కదా, అలానే మిల్క్ షేక్, షరబత్తులు, స్వీటు, ఇలా ఏవైనా చేసుకొని స్వీట్ ఒకసారి ట్రై చేద్దామని చెప్పాను కదా, చేస్తానండి. అలానే ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటా అండి. మీ ఫ్రెండ్స్కి, బెస్ట్ ఫ్రెండ్స్కి అందరికి షేర్ చేయండి. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుని గుర్తుపెట్టుకోండి.
మరోసారి మరో మంచి వీడియోతోటి మేము ముందు